కమర్షియల్ స్కామ్లో టానిక్ లింక్ అట. 75 కంపెనీల్లో టానిక్ లిక్కర్ మార్ట్ సైతం. ఆయా కంపెనీల పన్ను బకాయిలు కనిపించకుండా జాగ్రత్తలు. సాఫ్ట్వేర్లో మార్పులతో సోమేష్ అండ్ టీమ్ స్కెచ్. ఎవరైనా ప్రశ్నిస్తే జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ ఆదేశాలట. సో ఎవరైనా ప్రశ్నిస్తే నేనేం చెప్పినా చేయమని చెప్తారట. పలు ప్రత్యేక యాప్లు రూపొందించి ఆపరేషన్. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లో జోరుగా చర్చ. వీడు సోమేష్ కుమార్ గాడు వాడు వీడు ఎందుకనాలంటే వాడు వందల వేల కోట్ల రూపాయలు మింగిండు, దోచిపెట్టిండు మిగతా వాళ్ళకి. దీని వెనకాల దీన్ని తవ్వుకుంటూ పోతే కేసీఆర్ ఫ్యామిలీ సోమేష్ వెనకాల ఉంటుంది. ఒక్కడే 14-15 కోట్ల స్కామ్ చేయడానికి అవకాశం లేదు. కేటీఆర్ ఆదేశాలు, కేసీఆర్ ఆదేశాలు, సంతోష్ రావు ఆదేశాలు ఇందులో ఉన్నాయి. టానిక్కి సంతోష్ రావుకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ టానిక్ అనే వైన్ షాప్కి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వైన్ షాప్కి లేని ప్రత్యేక పర్మిషన్స్ ఇచ్చారు. ఆ మధ్యలో ఆ అధికారులు పోయి రైడ్స్ చేసిరు. ఏమైందా రైడ్స్? ఏమైనా రైడ్స్? మళ్ళీ సైలెంట్ అయిపోయిందా? టానిక్ ప్రస్తావనే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇగో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్లో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయట. బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేందుకే మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు అండ్ టీమ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేయడంతో పాటు ప్రత్యేక యాప్లు రూపొందించి పన్ను బకాయిలు కనిపించకుండా చేశారట. అయితే ఈ వ్యవహారంలో గతంలో వెలుగు చూసిన టానిక్ లిక్కర్ మార్ట్ గోల్మాల్తో కూడా లింక్ ఉన్నట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 75కు పైగా కంపెనీలు ఉన్నాయట. కమర్షియల్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లోని మొత్తం సమాచారాన్ని సేకరించి పలు యాప్లు రూపొందించి ఈ స్కామ్ను 7 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారట. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో సుమారు 75 మంది బడా వ్యాపారవేత్తల ట్యాక్స్ బకాయిలు ఎవరూ చూడకుండా మాస్క్ వేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో వారు చెల్లించాల్సిన ట్యాక్స్ గురించి కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న వారికే తెలియకుండా చేశారట. మెయిన్ జీఎస్టీ పోర్టల్ను నిశితంగా పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగు చూశాయి. బిగ్ లీఫ్ అనే కంపెనీ దాదాపు 30 కోట్ల బకాయిలు చెల్లించలేదట. ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసిరట. సో ఇట్లా వ్యవహారం దందా నడిచింది. ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీ 200% 1000% ఉంటుంది.